కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నన్ను ఆశీర్వదించండి అన్న. శబాష్ శబాష్ రా, ఆల్ ది బెస్ట్. షకలక బేబీ షకలక బేబీ. రే ఏం చూస్తున్నారా? రీల్స్ చూస్తున్నా నాన్న. రీల్స్ ఏంట్రా? నీ వయసు ఏంటి? నువ్వు చూసేవేంటి? ఇలాంటివన్నీ చూస్తే కళ్ళు పోతాయి. ఏ ఈ వయసులో నువ్వు స్వాతిలో ముత్యమంతా అని చెప్పేసి అమ్మాయిలతో రొమాంటిక్ డాన్స్ చేస్తే నీ కళ్ళు పోవా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావేంట్రా నువ్వు? మా రోజుల్లో పెద్దోళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని తెలుసా? అసలు రాత్రి అంతా వీధి దీపాల కింద కష్టపడి చదువుకునేవాళ్ళు. భగవంతా ఏం బీకారు. ఈ రోజు ఏంటి? నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి. స్కూల్కి వెళ్తే పిల్లలకి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్యాపీనెస్ ఇప్పుడు నీకు ఏం తక్కువైందిరా? నీకు 6 గంటలకు లేచి స్కూల్కి వెళ్ళాలి. అక్కడేమో 6 సబ్జెక్టులు వాయిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్, మళ్ళీ అమ్మేమో ట్యూషన్ అంటది. నువ్వేమో గ్యాప్ దొరికితే షూటింగ్ వెళ్దాం పదా అంటావు. రే అవన్నీ దాటే ఇక్కడికి వచ్చేవరా నాయనా? ఈ పెద్దోళ్ళ కష్టాలు ఏ తలమాసినోడికి చెప్తే వింటాడురా? నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ పిల్లల కష్టాలు ఏ తలక మాసినోడికి చెప్తే అర్థమవుతుంది రా నాయనా. ఏంటి బా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు వినిపించుకోవట్లేదు సార్, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నోటు కోసి పెడితే అది మాట్లాడుతున్నాడు వీడు. మాట వినిపించుకోవట్లేదు. లేదు. మీరు వినిపించుకుంటున్నారా? ఆడియన్స్ అన్నాళ్ళ నుంచి చెప్తున్నారు ఇక జబర్దస్త్ ఆపండి అని. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీకు ప్రాబ్లం, వీడికేమో చిన్నపిల్లల కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు, మీరేమో పెద్దోళ్ళ కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. చాలా ఉన్నాయి. అయితే ఒక పని చేద్దాం, రోల్ రివర్స్ చేద్దాం. అంటే ఫాదర్ క్యారెక్టర్ వీడు చేస్తాడు, పిల్లల క్యారెక్టర్ నువ్వు చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ కష్టాలేంటో వీడికి తెలుస్తుంది, వాళ్ళ కష్టాలేంటో మీకు తెలుస్తుంది. రోల్ రివర్స్ అర్థమైంది కదా? మీ ఫ్రెండ్స్ అందరిని మీరు పిలవండి, మీ ఫ్రెండ్స్ అందరిని నువ్వు పిలు. పిల్లల గ్రేటో లేకపోతే పెద్దోళ్ళ గ్రేటో చూసుకుందాం. పెద్దోళ్ళ టీమ్ కి లీడర్ వీడు, మా పిల్లలకి లీడర్ నేను. వాళ్ళంట పిల్లలకి టీం లీడర్ అంటే అతను, నువ్వేమో పెద్దోళ్ళకి టీం లీడర్. ఒకసారి వెళ్ళి ఛాలెంజ్ చేయి, తొడగొట్టి వెళ్ళు. నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు. పెద్దరుంటే నువ్వు స్మాల్ కాదు, మన టీం కాదు. అరే నీ ఇష్టం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు. ఓకే, మధ్య మధ్యలో చూడన్నా ఎంత చక్కగా అరుంధతిలా ఉంది. నువ్వు కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా పశుపతిలా అవ్వకు. నువ్వు యాక్టింగ్ లాగా. బాబోయ్ రొట్టగడ వచ్చాడు. వాడు పర్మిషన్ ఇస్తే చేసుకోరా, లేకపోతే వద్దు. అరే పర్మిషన్ ఇచ్చావా? ఇచ్చాను. చేసుకో. చేసేస్తే గ్రౌండ్ మీద. మరి ఇప్పుడే ఇచ్చారన్నావు, మళ్ళీ మాట్లాడతావు. వాడిని కాసేపు మాట్లాడి నువ్వు. అరుంధతిలా ఉన్నావు. కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా పిచ్చోర్లా అవ్వకు. చింపాంజీలా ఉన్నావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి విశేషాలు? తీరా చెయ్యి తీరా అంటే నరేష్ గారు అంటే అంత ప్రేమ నీకు? ప్రేమ తొక్కనా? ఆ, అది నా షత్తు, అది నా షత్తు. నా షత్తు మీద ఎవరైనా చేస్తే చెయ్యి నరికి పడేస్తా. నీ బొత్తాన్ని ఇరుకొట్టేస్తా. ఏమా నువ్వు తాగుబోతు రమేష్ వాళ్ళ అమ్మాయి కదా? ఏమే శ్రీదేవి గెటప్ అసలు నీకు సెట్ అయిందా? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో సెట్ అయినవా? మీకు అందరికి నిజంకే లేదు. అలా ఏం కావాలా? ఎందుకు అనవసరంగా సరి గుండలేవా? లూజర్ లూజర్. పిల్లలు అల్లరి చేస్తే తీసుకుపోతా. మూతి ఇరిగిపోతుంది. ఏమయ్య అది నాకు అర్థం కావట్లేదు. మా అందరికి ఈ కిడ్స్ గెటప్, పిల్లలకి ఇదేంటి, ఏం సెటప్ చేసావు? మీకు ఏం లేదబ్బా, వాళ్ళు అడుగుతున్నారు మా పిల్లలకి చాలా కష్టాలు ఉన్నాయి అంటున్నారు. రాఘవ గారు అంటున్నారు లేదు మా పెద్దోళ్ళకే కష్టాలు ఉంటున్నాయి అన్నారు. అదే స్టైల్ ఏంటి? ఆ స్టైల్. నేను పోతాను, నేను పోతాను. ప్లీజ్ హరి, నిన్ను నేను మీరు జిప్పేసుకోరా ప్లీజ్. కూలాగా ఉంది. అరే నీతో మాట్లాడండి రండి.
అప్పుడు రాఘవ గారు ఆ మాట అన్నారు, అందుకని రోల్ రివర్స్ చేశా. వీళ్ళకి పెద్దోళ్ళ గట్టపులు వేస్తే పెద్దోళ్ళ కష్టాలు ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది, మీకు పిల్లల గట్టపులు వేస్తే పిల్లల కష్టాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా మేము పిల్లల్లా ఉండాలి, వాళ్ళు మా తండ్రుల్లా ఉంటారు, అంతేనా? Yes, అంతే. డన్, అర్థమైంది. సూర్యకాంతం ముందుకురా. సూర్యకాంతం గెటప్ ఇది. మరి మాట్లాడు, అదిగో వచ్చాడు. రే కాసేపు వాళ్ళు ఏదో మాట్లాడతారా. అమ్మా చెప్పమ్మా. నీకు మార్కులు తక్కువ వస్తున్నాయంట. అవునమ్మా. నెక్కు పగిలిపోతుంది. చూసారా చూడడానికి ఎంత స్టడీ మెటీరియల్ లా ఉన్నాడు. నాన్న ఏం చేస్తూ ఉంటావు నువ్వు? పొద్దున్న రాత్రి చదువుకుంటుంటా. పగిలి కొడతావా? అరే వాళ్ళది అయిపోయిన దాకా మన దగ్గర కూర్చుందా. ఏంట్రా రారా, రే రారా. నీ కాళ్ళు తీసేసి నేను పెట్టుకుంటాను. ఒరే ఒక మాటని శ్రీదేవి డ్రామా కంపెనీ నువ్వు పిలిచి చెప్పలేదు. ఏదో ఇప్పటిదాకా చెప్తేనే మాట్లాడినట్టు చెప్పలేదే ఇది నాకు అంటున్నాడు వాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేయండి, మేము తట్టుకోలేకపోతున్నాం. అదేంటి మేడం పెద్దోళ్ళు చిన్నపిల్లల బట్టల్లో ఉన్నారు? అటు చూడు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా రెడీ అయ్యారు. ఏయ్ మీరిద్దరు ఇక్కడ రండి రండి. ఎంత చక్కగా చీర కట్టుకొని బ్యూటిఫుల్ గా ఉన్న రష్మి, ఆ చాక్లెట్ ఇవ్వు, ఇది నీకు. థ్యాంక్ యూ ఆంటీ. నరేష్ రారా, చూడు వాళ్ళిద్దరు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నారో. చాక్లెట్స్ చాక్లెట్స్. రండి పిల్లలు రండి, ఆయాలిద్దరూ వచ్చారు, ఇంకా లంచ్ పెట్టేస్తే. ఏం లేదు మా, ఈ రోజు ఏమో పిల్లలు మాకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి అంటున్నారు, పెద్దోళ్ళు ఏమో లేదు మా బాధ్యతలు ఎక్కువ కష్టాలుగా ఉంటాయని వాళ్ళు అంటున్నారు. అందుకని రోల్ రివర్స్ చేసాం, పెద్దోళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చి పిల్లల క్యారెక్టర్ వీళ్ళకి ఇచ్చాం. అప్పుడు అర్థమైపోద్ది కదా. అక్కడ మాత్రం చాక్లెట్ ఇచ్చారు, మేము పిల్లలే కదా, మాకు కూడా చాక్లెట్ ఇవ్వాలి కదా. నువ్వు తిన్న చాక్లెట్ అమ్మా. రుద్దువేద్ కమ్ హియర్. ఏంటి రైట్? ఏంటి మీ బాధ ఏంటంటే ఇప్పుడు ఏమన్నావు? చాక్లెట్ తింటే అమ్మా పళ్ళు ఇరిగిపోతుంది. నువ్వు చాక్లెట్ తింటే మీ అమ్మ పళ్ళు ఇరిగిపోతాయా? మరి నీ పళ్ళు పరిస్థితి ఏంటి? అసలు ఇవన్నీ అడుగుతున్నావు, నువ్వెవరని అడుగు ఫస్ట్. బ్రష్ చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు పళ్ళు ఇరిగిపోతే? అయినా ఇరిగిపోవడానికి నాదేమన్నా ఇలాగ సెట్టా అని అడుగుతున్నా. సో వీళ్ళు ఇద్దరిని కూడా ఎంటర్టైన్ చేసి ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, లిటిల్ హార్ట్స్ అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారో అక్కడెక్కడే. చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అనగానే అసలు మామూలు ఎనర్జీ కాదు. 10 రోజుల నుంచి ఎనర్జీ సేవ్ చేసుకొని రావాలి, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా మా పిడుగులు, అసలు వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి వాళ్ళకి నచ్చిన తినే పదార్థం స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే ఏమో కంట్రోల్ వస్తారేమో. సో చూద్దాము, మరి మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాము కాన్ఫిడెన్స్ తో అంటూ వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. సో చూద్దాం, లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. చూశారు కదా, ఇంకా మొదలెట్టేస్తా. ఏంట్రా అది కొత్త పాట? కొత్త పాట కాదు, ఏమంటున్నావురా? ఐస్లో మరి అలా చెప్పరా, ఏదో అమరాబూతులు తిట్టినట్టుంది అది. ఐస్ కావాలంటే రండి. ఐస్ ఐస్ ఐస్. నిన్ను చూస్తే జాలేస్తుంది. దేనికి? ఇక్కడ ఒరిజినల్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళే కామ్ గా ఉన్నారు. నువ్వు ఐస్ కోసం పరిగెట్టుకుని నీకు పెళ్లి ఎట్లా అవుతుంది రా నరేష్? ఏంట్రా ఇది? ఇప్పుడు ఐస్ కి ఫుల్ ఎందుకు వెనక పెడతారు? నీకు పెడితే బాగోదు కదా, అందుకే ఐస్ కి. ఇవి ఇంటికాడ ఆడాలరా మనం. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మయ్య, ఈ రోజు స్కూల్ దగ్గరికి నేనే ఉన్నా, బుడగలు అమ్ముకునేది రాలేదు. కుర్చీని మార్చబెట్టి బుగ్గల్ బుగ్గల్ బుగ్గలే. కంటెంట్ వేలకపోతే
ఉంటది, మన ఇద్దరం కూడా బుగ్గలే. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. రావాలి ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఎవరికి కావాలన్నా రావాలి. ఐసులు నాకు పాలైస్ కావాలి. ఇదిగో పాలైస్. పాలైస్ ఏం చేస్తున్నావు? పాలైస్ అన్న పాలు రావట్లేదు. పాలైస్ లో పాలు మీలో కామెడీ రాస్తారు వెళ్ళిపోయి. అయిందా? బాగైందా? అంకుల్ పెరుగైస్. ఈ పెరుగైస్ సెకండ్ ఫ్యామిలీకి అంకుల్ అంకుల్ అసలు ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు అంకుల్? ఐస్ క్రీమ్ ని నీళ్ళల్లో పెట్టి కలర్ వేసి డీ ఫ్రిడ్జ్ లో పెడతారు, అప్పుడు గడ్డ అవుతుంది. అయితే అది నేను తినను అంకుల్. ఎందుకు? అమ్మ తినొద్దండి. మీ అమ్మ? మా అమ్మ చెప్తే తింటాను. మరి? ఆ అమ్మ చెప్పింది తిన్నాననుకో ఈ ఎపిసోడ్ అంతా చెప్పుద్ది ఎందుకు తిన్నావా అని. అందుకని నేను తినను. అమ్మ బుగ్గలు ఉన్నాయా? ఉన్నాయి బాబు. నీ మొహం మీద 2 లేవేంటి? ఆ బుగ్గలు అడుగుతున్నా. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. వీడిని ఇంప్రెస్ చేయి ఫస్ట్. ఎంతకు తెగించారా? చెప్పు. సూపర్. ఒరా అది తినకూడదురా. అది తర్వాత తింటాడు, నువ్వు వెళ్ళి కూర్చో. నేను ఇంప్రెస్ చేస్తా, నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా? నువ్వు ఇంప్రెస్ చేస్తే నీ బుగ్గలు కూడా ఇస్తా. నీ బుగ్గలొద్దు. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయలే. కాదు, ఆవిడంత మంచిగా పాడుతున్నప్పుడు నీకు మైక్ ఇచ్చినప్పుడు తుస్ అంటున్నావు ఎందుకు? మేడం ఇంప్రెస్ చేశానా లేదా? బీట్ బాక్సింగ్ చేసావా? ఈ మ్యూజిక్ తెలియని వాడికి అది తుస్ లాగానే అనిపిస్తుంది. ఇది మ్యూజిక్ అంటే. అలాగే నువ్వురా. ఒరే మీరేదో ఆడుకుంటున్నారని ఇల్లు ఆడుకుంటున్నారు. నీకు ఏది కావాలి చెప్పు. నీకు ఐస్ క్రీమ్ కావాలా, బుగ్గలు కావాలా? ఫ్యామిలీ ప్యాక్. మా అందరిని ఇంప్రెస్ చేస్తే ఫ్యామిలీ ప్యాక్ ఇస్తాం. ఓకే ఏం కావాలి? డాన్స్ కావాలి. చించేశారు కదా. సూపర్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అస్సలు సిస్సలైన చిల్డ్రన్స్ డే స్పెషల్ స్కిట్ అంటే ఇదే. ఇది చాలా స్పెషల్ అనిపించింది జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ కిడ్స్. సూపర్. వెల్ డన్ కిడ్స్, వెల్ డన్. ఒకసారి గట్టిగా ఇన్స్ట్రుమెంట్స్ తో. Once again, thank you so much, Nukraju and Faima. Thank you. Wonderful. Alright, Sridevi Drama Company, Little Hearts Children's Day special episode lo 4 beauties ready ga unnaru. Manchiga cute ga children's costume lo performance ivvadaniki. So let's welcome them. సెర్చ్లోన భూమిద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే
పోండి రవి. చుట్టుకున్న సాఫ్ట్వేర్ కట్టుకున్న ఫస్ట్ ర్యాంక్ రోడ్ హై హీల్స్ వేసుకున్న సరస్వతి రోడ్ మన బాలు గారి కళ్ళలో చిల్లి పౌడర్ రోడ్ దట్ ఈస్ మహాలక్ష్మి, దట్ ఈస్ మహాలక్ష్మి. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, get ready girl, let's get a rock and a roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల అల్లపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. సో ఈ పెపీ సాంగ్స్ మెడ్లీని కొరియోగ్రాఫ్ చేసిన సందీప్ మాస్టర్ ప్లీజ్ రండి. వండర్ఫుల్ ఎనర్జెటిక్ పెపీ సాంగ్స్ మెడ్లే చేశారు మ్యామ్ ఈ టీమ్ అంతా. సో మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యా ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చిన్నపిల్లల్లాగే మారిపోయి చేశారు అండ్ డాన్సర్స్ ఆల్సో సపోర్టెడ్ వెరీ వెల్. అండ్ ఫైమా వచ్చాక ఫైమా సాంగ్స్ కూడా బాగా కుదిరింది అండ్ ఫైమా వచ్చాక కొంచెం ఆ ఎనర్జీ లెవెల్ పెరిగింది. Nice Faima and Sandeep Master. It's a very very nice, peppy and energetic performance. Very nice. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ దిశా గారు. రుతు నీకెలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. So thank you so much for the team effort and for this wonderful performance. Thank you all. Thank you. Okay పిల్లలు, గేమ్స్ అంటే మీ అందరికి ఇష్టం కదా? అందుకే ఇట్స్ గేమ్ టైం. నాకు కూడా గేమ్స్ ఇష్టం. ఏంటి ఇష్టం గేమ్ లో చెప్పు. గుడ్ గేమ్, గుడ్ గేమ్. క్రిట్ గేమా? క్విట్ గేమ్. ఇంకా నెక్స్ట్ పాపీ ప్లే టైం, పాపీ ప్లే టైం. ఒరే నీకు ఈ క్రికెట్ ఇలాంటివి అసలు తెలియవా? వాడు మీలా చెడిపోలేదులేండి. ఈ గేమ్ లో విన్నర్ ఎవరు అవుతారా? పిల్లలు వినండి ఇక్కడ. ఒరే వాడేమో నువ్వు ఓడిపోతావు అంటున్నాడు. ఫస్ట్ ఈడు అంది ఓడిపోతావని. ఇప్పుడు నువ్వు మాట్లాడంటే ఇట్లా చేయెత్తాలి. ఏమన్నాలి? మేడం ప్లీజ్ అనాలి. మేడం ఎవరు? ఇటు ఇటు ఇట్రా, ఇటు 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 ఇటు. స్కూల్లో ఎస్ మిస్ అంటావు కదా, ఎస్ మిస్, ప్లీజ్ మిస్, సుసు మిస్, సుసు మిస్ అంటావు కదా. అలాగే పిల్లలు మీరు మాట్లాడాలంటే చెయ్యెత్తాలి. ఓకేనా? ఏదో ఒకసారి చెప్పు. సుసు మిస్ అను, సుసు మిస్ అను. నాకు రాట్లేదు, నాకు రాట్లేదు.
సో పెద్ద పిల్లలు చిన్న పిల్లలు మీరందరూ కలిసి ఆడడానికి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, మరి ఈ సర్కిల్ లోపల 4 నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే లోపల ఈ సర్కిల్ చుట్టూ తిరగాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే ఎవరు వెళ్ళి ఏ నంబర్ మీద నుంచుంటారో వాళ్ళ ఇష్టం. నుంచిన తర్వాత అక్కడ ఒక బోల్ చూస్తున్నారు కదా, ఆ బోల్ లోపల అక్కడ ఉన్న 4 నంబర్స్ ఆ బోల్ లో ఉంది. నేను ఒక నంబర్ కళ్ళు మూసుకొని పిక్ చేస్తా. ఆ నంబర్ వచ్చిన తర్వాత ఎవరు ఆ నంబర్ లో నుంచున్నారో వాళ్ళు అవుట్ అయిపోతారు. దానికి వీడు ఒకటే అడిగాడు, నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా అన్నాడు వీడు. మీకు అర్థమైందా? అరే నీకు అర్థమైందా? అర్థమైంది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. ఒక్క నిమిషం సరే. ఏంటో చెప్పరా. తెలిసింది. నీ పక్కనున్న పెద్ద పొట్ట అంకుల్ ఉన్నారు కదా, నువ్వు ఓడిపోతావని చెప్పారు. పేరెంట్స్ అందరూ వచ్చేయండి. ఆల్ రైట్, సో పిల్లలు గెలుస్తారా పెద్దోళ్ళు గెలుస్తారా తెలుసుకుందాము. ఆల్ రైట్, మ్యూజిక్ స్టార్ట్. ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఏమైనా మార్చాలనుకుంటున్నారా? ఋత్వేద్ గారు పొరపాటును ఫస్ట్ ఓడిపోయాడా? నీ తాట తీస్తాడు ఈరోజు. ఋత్వేద్, నువ్వు ఏ నంబర్ అనుకుంటున్నావు? 3 వెళ్ళిపోవాలండి. ఈ అంకుల్ నువ్వు ఓడిపోతావని అంటున్నారు. ఓడిపోతావరా నువ్వు, 4 వస్తుంది అది. నీ డ్రెస్ ఇరిగిపోతుంది, ఆ? నీ కళ్ళు ఇరిగిపోతుంది, మూతి ఇరిగిపోతుంది. ఏది ఇరిగిపోయినా ఫస్ట్ ఓడిపోయేది నువ్వే. నువ్వే. 4 బయటికి రా. నేను రాను. రానేంట్రా 4. చూపించు. రుద్దు, ఈ నంబర్ ఏంటి చెప్పు. 2. ఆల్ రైట్, రెడీ, మ్యూజిక్, 3, 2, 1 గో. ఇప్పుడు ఖచ్చితంగా 1 లో ఉన్నోళ్ళు ఓడిపోతారబ్బా. నువ్వు పెద్ద లూజర్ నువ్వు. నువ్వు మర్యాదగా మా ఇటు వచ్చి 4కి వచ్చాయి. నేను రాను. 4కి వచ్చాయిరా. రాను. అయిపోయింది ఇప్పుడు 1 అది కంపల్సరీ. 2 అగైన్ 2. ఈసారి నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటాను మధ్యలో. ఓకే, 3, 2, 1 గో. అరే ఏ నంబర్ చెప్పరా. ఓకే రష్మి, 3, 2, 1 and the number is అయిపోయాడు. నంబర్ 3. నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు అక్కడ వచ్చావు, లేకపోతే అక్కడ ఉంటే అవుట్ అయిపోయేవాడివి. I don't care. నేను పోతాను. మ్యూజిక్ ప్లీజ్. నంబర్. అరే ఓకేనా నీకు ఆ నంబరు? నువ్వు రా అమ్మా. ఆల్ రైట్, లాస్ట్ 5 సెకండ్స్. ఎవరైనా మార్పు అనుకున్నారని మార్చుకోండి. 1, 2. నంబర్ ఇస్ 3. భాస్కర్ గారు. వెల్ డన్. రుద్దు, పసేస్తా ఉంది. I don't care. All right, outside the circle. మళ్ళీ మొదలు పెడతాం గేమ్. మ్యూజిక్ ప్లీజ్.
ఒక్కరు ఈ నంబర్ లోనే ఉండరా, ఈ నంబర్ లోనే ఉండు. ద నంబర్ ఇస్ వాట్? 3. అరే సారీ రా, నేనే తీసుకొచ్చాను. ఐ డోంట్ కేర్ 3 కి తీసుకొచ్చింది ఆది గారు. వీరే నేను లాస్ట్ ఏం చెప్పాను? 5 seconds లో మార్చుకుంటే మార్చుకోండి. మార్చుకోవాల్సింది కదా. వీరే తీసుకొచ్చారు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాము, కానీ నెక్స్ట్ టైం ఏ నంబర్ లో ఉంటే ఆ నంబర్ వస్తే మాత్రం అవుట్. ఓకేనా? ఓకే, స్టార్ట్. మ్యూజిక్ స్టార్ట్. వన్ కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే 3 and 2 ఖాళీగా ఉంది. ఒకవేళ 3 or 2 వస్తే ఆ నంబర్ పక్కన పెట్టి మిగతా నంబర్స్ నుంచి ఏ నంబర్ వస్తే మీరు స్ప్రెడ్ అయ్యారు కదా. ఓకే, అయితే ఇప్పుడు వరుసగా 3 నంబర్స్ తీస్తా నేను. ఆ 3 నంబర్ అవుట్ అవుతారు. ఏ ఒక్క నంబర్ మిగులుతుంది వాళ్ళు విన్నర్స్. లాస్ట్ నంబర్ తీస్తా, లాస్ట్ నంబర్. ఆల్ రైట్, రా. ఓకే, నీ నంబర్ 1 కదా. సరే సరే, తీ. నంబర్ ఏంటి? 4. ఆ 4 అవుట్, వెళ్ళిపోండి. 4 అవుట్. ఓకే, సెకండ్ నంబర్ 1. మా రుద్దు ఎవరు కాయిన్ తీస్తే వాళ్ళు వచ్చి విన్నర్స్. ఓకే. తీ అమ్మా. 3. వీడు విన్నర్. చీటింగ్ చేశారు వాడు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ వచ్చారు. కాదమ్మా, ఈయన వచ్చి వినరు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పర్లేదులమ్మా, అందరూ ఓడిపోతుంటారు, ఏముంది అందులో. నా టీం నుంచి వెళ్ళిపో. మీ టీం నుంచి ఎవరు వెళ్ళిపోవాలి? వీరే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. ఓకేనా? ఆ ఓకే, గో అండ్ సెట్. లేగ్రా నా ప్లేస్. విన్నర్ కి క్లాప్స్ కొట్టమ్మా. నాకు చైన్ అప్ వస్తుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆల్ రైట్, థాంక్యూ సో మచ్ వెంకట గారు. ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఓ మై గాడ్, సో ఎంటర్టైనింగ్. నేను ఎలా నవ్వానంటే అసలు. మళ్ళీ లూజ్ అయిపోయాను. రిగ్వేద్, యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇదండి సరదాగా మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడూ ఒక మంచి టాలెంట్ ని తీసుకొని వచ్చి మా ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాము. అలాంటి ఒక ఫ్రెష్ టాలెంట్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన పర్ఫార్మ్ చేయబోతున్నారు. సో వాచ్ దిస్ పర్ఫార్మెన్స్ అండ్ గెట్ మెస్మరైజ్డ్.
వైభవంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా ఫస్ట్ మనం నుంచోని పిల్లలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలబ్బా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా నిజంగా శివుడు దగ్గర నలుగురు నందీలు డాన్స్ చేసినట్టు అనిపించిందబ్బా. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ డెడికేషన్. సుజీత్ కుమార్ మాస్టర్ రండి రండి. ఈ టీమ్ ని శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసిన భాస్కర్ గారు. మాస్టర్ గారు, టీం పేరు ఏంటండి సార్? S1 డాన్స్ అకాడమీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర వీళ్ళందరూ? ఈ అమ్మాయి అయితే 5 years మేడం. ఆ. ఈ పాపదే మా ఊరేను. వీళ్ళందరూ వచ్చేసి 3 years నుంచి నేర్చుకుంటున్నాను అక్కడ. సో పేరెంట్స్ ఎలాంటి అభ్యంతరం గానీ ఎవరేం చెప్పలేదా? ఏం లేదు మేడం, నా మీద నమ్మకం పెట్టి పంపించారు. వీళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినారు. వాళ్ళని కూడా ప్లీజ్ స్టేజ్ మీదకి రమ్మండి. మరి యాక్ట్ మా ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, అలాంటి ప్రదర్శన చూసిన తర్వాత ఇక్కడ కూర్చొని చెప్తే అది ఆ కళకి నేను ఇచ్చే మర్యాదగా అనిపించదు. నేను అక్కడికి వచ్చి చెప్తాను. చిన్న పిల్లలకి నమస్కారం చేస్తే మీ ఆయుస్సు తగ్గుతుంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను, కానీ మీ కళకైతే పాదాభివందనాలు. ముఖ్యంగా నేను అప్రిసియేషన్ చెప్పాలనుకుంటున్నది పేరెంట్స్ కి. వాళ్ళని ట్రైన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు చూడండి. మీరు అసలైన అప్రిసియేషన్ పొందాల్సింది ఈరోజు. మీరు
ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు మీరు. అండ్ సుజిత్ కుమార్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మా సెట్ లో ఒక చిన్న దీపం వెలిగించడానికి కూడా పర్మిషన్ లేదండి. అలాంటిది ఫైర్ తో వీళ్ళు డాన్స్ చెయ్యాలి అని పర్మిషన్ తీసుకోవాలంటే మా డైరెక్టర్ శ్రీను గారు ఎంత కష్టపడి ఉంటారో. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండి. సూపర్ సూపర్ సూపర్. మ్యామ్ చిల్డ్రన్స్ డే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కాబట్టి చాక్లెట్స్ తో కూడా వాళ్ళని హ్యాపీ చేద్దాము. నువ్వు ఆగు రుద్దు ఆగు. కాదే ఆ పెద్ద చాక్లెట్ అయితేనే కావాలన్నాడు. మనకొద్దురా ఈ షోలు. ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ధనరాజ్ గారు యాక్చువల్లీ ఈ రోజు మనది చిల్డ్రన్స్ డే. మనం భయపడ్డాం కానీ ఆ పిల్లలు మాత్రం ఎక్కడ భయపడలేదు. అంత మంచి కోచింగ్ ఇచ్చారు మీరు. మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. థ్యాంక్ యూ. ఆది గారు ఇది యాక్చువల్ గా ఇక్కడ కూర్చొని చెప్పే పర్ఫార్మెన్స్ కాదు, ఇక్కడ కూర్చొని చెప్పే పర్ఫార్మెన్స్ కాదు, అక్కడ కూర్చొని చెప్పాలి. కానీ అక్కడ ఆవిడ కూర్చుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చొని చెప్తాను. నాకైతే ఒక్క మాటలో చెప్పాలంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ ఆగిపోకుండా సాక్షాత్తు దేవతలే వచ్చి హారతలు ఇచ్చినట్టు అనిపించింది. S1 డాన్స్ అకాడమీ అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇక నుంచి మేమందరం బయట ఎక్కడ ఈవెంట్స్ చేసినా ఖచ్చితంగా మేము ఈవెంట్స్ చేసేటప్పుడు మీ S1 డాన్స్ అకాడమీ గురించి కూడా మేము రెఫర్ చేస్తాం. అండ్ ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ ఆర్ భాస్కర్ గారు. ఇంత మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేసినందుకు. యాక్చువల్ గా నేను నెల్లూరులో చూసాను మేడం. చిన్న పిల్లలు అసలు ఆ ఏజ్ లో అలా చేయడం చాలా గ్రేట్. అదంతా వాళ్ళ టాలెంట్, గాడ్స్ గ్రేస్. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. పేరెంట్స్ అండ్ పిల్లలతో కలిసి ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ 2 బోర్డ్స్ చూస్తున్నారు కదా. ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ గురించి ఇంగ్లీష్ లో పిల్లలు ఈ బోర్డు మీద రాస్తారు. పేరెంట్స్ వచ్చి ఈ బోర్డు మీద అది ఏంటనేది తెలుగులో రాయాలి. ఆల్ రైట్. సో ఫస్ట్ వచ్చి ఈ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు మృదుల అండ్ శ్రేయాంష్. రండి. ఆల్ రైట్. సో ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. రాయాలి రాయాలి. వాడు రాసా కదా, ఆడు రాస్తాడు. 3 ఆప్షన్స్ తీసుకుంటా. విచ్ ఎవర్ ఈస్ గుడ్ యూ కెన్ టేక్ ఇట్. సరే 3 ఆప్షన్స్ పక్కా తెలుగులోనే ఉండాలి. అమ్మకి మించిన కొడుకు ఇక్కడ, తను కూడా 3 ఆప్షన్స్. ఓకే ఫస్ట్ బాటిల్. నెక్స్ట్ అసలు ఆ వస్తువు ఏంటి? వాట్ ఇస్ దట్? వాటర్ బాటిల్. అదే రాయ్. జస్ట్ అక్కడ ఉన్నది ఇక్కడ రాయమంటే మొత్తం సైన్స్ క్లాస్ చెప్పింది ఈవిడ. చెప్పు ఏం రాసావు? బాటిల్ వాటర్ బాటిల్. ఒక్క నిమిషం రష్మి, నేర్పించిన చదవంత ఏమైందిరా? ఫోనిక్ తో చెప్పరా ఏం రాసావు? బాటిల్. కరెక్ట్ గా రా. ఇప్పుడు అంటే ఇప్పుడు కరెక్షన్స్ చేయాలి కదా. ఉండండి ఉండండి, అక్కడ అటువైపు వచ్చినప్పుడు తెలుస్తుంది మీ కరెక్షన్స్ ఏమిటో. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? BOTTLA. మరి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే వాడు బ్యాటిల్ అని రాశాడు, బాటిల్ తీసేసి. నెక్స్ట్ ఇప్పుడు మా కష్టాలు. రెడీ? నువ్వు చదువు రష్మి. ఇప్పుడు రష్మి హాస్ టు రీడ్ ఇట్. ఫస్ట్ అక్కడ మేము చూస్తుంది వాటర్ బాటిల్. Yes. ఓకే తెలుగులో ఫస్ట్ మీరు రాసింది నీళ్ళ పరికరం. పరికరం అంటే ఇట్స్ లైక్ ఒక పట్టుకునేది, హోల్డ్ చేసేది ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. మీరు రాసింది ఫస్ట్ నీళ్లు పరికరం. ఎంత మంది కన్విన్స్డ్ ఉన్నారు? రాంగ్. అది ఒకటి రాంగ్ తీసి. ఓకే నెక్స్ట్ వచ్చి నీళ్ళ పాత్ర. పాత్ర అంటే మళ్ళీ ఇది ఈ పాత్ర అంటే మరి ప్లాస్టిక్ ఏమంటారండి? అదే రాయమంటున్నాము. ఏమంటారో అదే రాయమన్నాము. మేడం ఏమంటారు? థమ్స్ డౌన్. నీళ్ళ సీసా. నీళ్ళ సీసా. నీళ్ళ సీసా. నీళ్ళ సీసానే, సీసా నీళ్లు ఉంటాయి అందులో. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాంష్ అండ్ మృదుల. థ్యాంక్ యూ. ఈ రౌండ్ కి సంబంధించిన వరకు పిల్లలు గెలిచారు. సో
గేమ్ నెక్స్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు రమేష్ గారు అండ్ ప్రశంస. ఇది ఒకటి రమేష్ అన్నకి ఇంగ్లీష్ పెట్టి అమ్మాయికి తెలుగు పెడతాం. ప్లానింగ్. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్ ప్లీజ్. పాప ఏంటది? పైలట్. పైలట్. ముందు నాన్నకు పైలట్ అంటే ఏంటో చెప్పమ్మా. ఇతను సాంగ్ రాస్తాడు, గగనపు వీధి, ఆ సాంగ్ రాస్తున్నాడు. ఏంటది? గగన వాహన సోదరుడు అంట. వాడెవడో రమేష్ గారు, మీ నుంచి మేము ఇంకా కోరుకుంటున్నాం కో పైలట్, దాన్ని కూడా రాసేయండి తెలుగులో. కో గగన వాహన సోదరుడు. యాక్చువల్లీ పైలట్ ఆపరేటర్స్ అంటారు వాళ్ళు. ఎడిటర్స్ అనరా? ఎడిటర్స్. ఆన్సర్ వచ్చి వైమానికుడు. ఇంద్రజ గారు, మార్క్ ఎవరికి వెళ్తది? 100% ప్రశంసకి. ప్రశంస. సో పిల్లల వైపు ఇంకో పాయింట్. వెల్ డన్. పిల్లల కోసం తండ్రి ఓడిపోయినట్టు నటిస్తున్నాడు. ఆడే నువ్వు అసలు ఏం రాయలేకపోయావు. సో సుష్మా గారు అండ్ ప్రభంజన్ రాబోతున్నారు ఇప్పుడు ఆడడానికి. ఆల్ రైట్, పిక్ ప్లీజ్. ఆస్ట్రోనాట్ ఏమంటారు? నాకేం తెలుసు. వీడు పర్ఫెక్ట్ ఫ్లో లో ఉన్నాడు, రాశాడు కూడా. గ్రహాంతవాసి కాదు. గ్రహాంతవాసియా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రోనాట్ ని తెలుగులో వ్యోమగామి అంటారంట. మరి దాన్ని మీరు తెలుగులో రాయండి. ఎందుకు రానప్పుడు? వ్యోమ అంటే ఎలా? హారిక రమ్మ. ఇప్పుడు హారిక రాశాక మళ్ళీ మనం రాయాలిగా. సూపర్ 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 సూపర్. ఇంద్రజ గారు, వీళ్ళిద్దరు పాయింట్ ఎవరికి వెళ్తుంది? ప్రభంజన్. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. మరి నెక్స్ట్ ఎవరు? ధనరాజ్ గారు, రండి రండి రండి. అరే దీపోరా. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? మీరేం రాశారు? గాలి వచ్చిన ఆయుధమా? ఆయుధం ఏంటిదిరా? ఏంటి ఏంటి? గాలి వచ్చిన ఆయుధం. భాస్కర్, అది నీకు ఏ వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నాడు చూసుకో. ఆల్ రైట్, రాగ్దీప్ ఏం రాశారు మీరు? ఫ్యాన్. సో రాగ్దీప్ రాసింది ఫ్యాన్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ కరెక్ట్. ఇదేంటి? విసనకర్ర, పైది పంక. విసనకర్ర అనేది చేత్తో కాదు, మా దాని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? హ్యాండ్ ఫ్యాన్ అంటాము. ఎందుకండి? పంకా ఇస్ పక్కా, అంతే. దాని తర్వాత సెకండ్ ది అసలు అవసరమే లేదు. ఆన్సర్ అయితే బోత్ సైడ్స్ కరెక్ట్ కాబట్టి పేరెంట్స్ కూడా విన్ అండ్ పిల్లలు కూడా విన్. వెళ్ళండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు అండ్ మురారి. కమ్ ఆన్. ఆల్ రైట్, పిక్చర్ ప్లీజ్. బాబు ఏమండి, మీ వాడు చదువుతున్నాడు అసలు? రాఘవ్ గారు, ఇదేంటి రొమాన్స్ అని రాస్తున్నాడు కెమెరాని చూసి? మీ ఓడి సంగతి చూడండి, మీరు తర్వాత రాసుకుంది కానీ. రాస్తున్నాండి. ఏం రాశారు? ఛాయాగ్రహణ యంత్రము. ఆ యంత్రం ఓకే. ఈడు చూడు సీసీ కెమెరా అని రాశాడు. సీసీ కెమెరా అది. ఏంటో నా బతుకులా అయిపోయింది. పాయింట్ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాం కదా. అంతే అంతే, మురారికి. థ్యాంక్ యూ మురారి అండ్ థ్యాంక్ యూ రాఘవ్ గారు. ఇప్పటిదాకా అందరం ఎంజాయ్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నాం కదా. ఒకసారి సెట్ అంతా నిశ్శబ్దం చేయడానికి అన్న వచ్చాడు. అందరు రెడీగా ఉండండి. అబ్రగదబ్రా అబ్రగదబ్రా, మాయా లేదు, మంత్రం లేదు, కామెడీ లేదు. చూడండి అమ్మా, ఇదేంటి? గుడ్డ. ఇటు అన్న. అమ్మా చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ప్రతి తల్లికి ప్రతి పిల్లవాడికి అవసరమైనది ఇప్పుడు నేను చేస్తాను. అబ్రగదబ్రా అబ్రగదబ్రా, ఓట్ ఫర్. బాబు చూడండి, అబ్రగదబ్రా అబ్రగదబ్రా, డైపర్.
ప్రతి తల్లి ప్రతి పిల్లవాడికి వేస్తుంది డైపర్. అక్కడ నుండి హైపర్. కొట్టండి తప్పట్లు. నరేష్, నీ జేబులో ఫోన్ తెస్తాను చూడు. అబ్రక జబ్రా నీకు కూడా మాయం చేశా. ఏం మాట్లాడుతున్నావురా? దొరకదు. అన్ని ఉన్నాయా? ఎత్తుకు సరిగా ఎత్తుకో. నా బ్రాస్లెట్ మిస్ అయింది. ఎస్, నా దగ్గర ఉందమ్మా. మీరు తలదించుకుని నన్ను బ్లేమ్ చేయకండి. బ్రాస్లెట్ మిస్ అయింది. ఈసారి వచ్చేసింది. ఇప్పుడు నీ పాకెట్ లో ఒకటి ఉంది చూడు. సెల్లు పాస్వర్డ్ ఓపెన్ చేస్తా చూడు, నీకు తెలియకుండా. నీకెలా తెలుస్తది? నవగ్రహాలు ఇంద్రా 9 కొట్టు. 9 ఓకే. 6 తిరిగేస్తే ఎంతరా? 6 తిరిగేస్తే 9 కొట్టు. నవరాత్రులు ఎన్నిరా? 9 కొట్టు. నవరసాలు ఎన్నిరా? 9 కొట్టు. ఓపెన్ చేయి. అయ్యిందా ఓపెన్? అయ్యిందా ఓపెన్? ఎలా అయింది తెలుసా? ఆ ఫోన్ నాదరా. ఆ ఫోన్ నాదరా. ఒరే దుర్మార్గుడా, ఇట్లా ఆది బాబు. ఇలా రా. ఇదేంటి? బెలూన్. ఈ బెలూన్ మాయించేస్తా. మాయా లేదు మంత్రంలో చూడండి. చెక్ చెయ్యి. మాయా లేదు మంత్రం లేదన్నా, లోపల పాకెట్ లేదని చెప్పలేదు. చంద్రజ గారు, సరదాగా జరిగిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? ప్రసాద్ గారు వచ్చిన తర్వాత సెట్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అందరం అసలు నవ్వుకుంటూ ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే. సూపర్ ప్రసాద్ గారు, సూపర్. అండ్ అఫ్ కోర్స్ ఆ గేమ్ కూడా రష్మి, నిజంగా అది ఒకవైపు ఎంటర్టైనింగ్, మరోవైపు తెలుగులో మనకు కొత్త పదాలు నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం కూడాను. అది కూడా చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇటువైపు పిల్లలు వచ్చి అసలు తగ్గేదేలే అంటూ రెడీగా ఉన్నారు. ఇటువైపు పెద్దోళ్ళు అయితే ఏంటి మేమేమైనా తక్కువ, మాకు కూడా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉన్నాయి అంటూ ఒక ఫోక్ పర్ఫార్మెన్స్ వీళ్ళందరి కోసం, వీళ్ళ ఎనర్జీకి తగ్గట్టు రెడీగా చేశాము. సో లెట్స్ వెల్కమ్ స్నేహ అండ్ వీణా. రోడ్ల బండ్లు పోసి రోకళ్ళ దంచ పెట్టి చాటాల సరుకు పెట్టి మోటాల గోడ పెట్టి
సింగింగ్ సెగ్మెంట్ ని ఇంత వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేసిన స్నేహ అండ్ వీణా, వెల్ డన్ వండర్ఫుల్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. మరి ఇంద్రజ గారు డబుల్ బ్యారల్ గన్ పేలినట్టు అనిపించింది. అద్దర కొట్టేశారు సాంగ్స్. అంటే ఇంకా పిల్లలు ఆడుతుంటే మీకు తెలిసిపోయింది కదా, హుషారు, ఆ ఎనర్జీ అన్ని కూడా స్టేజ్ మొత్తం కూడా అలా దద్దరెళ్ళిపోయింది. చాలా చాలా బాగా ఇద్దరు కూడా ఈ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేసేసారు. సూపర్ అండ్ స్పెషల్ మెన్షన్ టు అవర్ రుత్విక్. ఎంత బాగా డాన్స్ చేశారు మీరు. రుద్దు, ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు నించోవాలి కదా. అందరూ మనం రుత్విక్ కి ఒక చప్పట్లు కొట్టేద్దామా ప్లీజ్. ఆగరా. మరి ఇటువైపు ధనరాజ్ గారు, మీకు ఎలా అనిపించింది స్నేహ అండ్ వీణా పర్ఫార్మెన్స్? బాగుంది. చాలా బాగుందమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. ఆది గారు, మీకు స్నేహ అండ్ వీణా గారి చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మామూలుగా ఈ రోజు ఎపిసోడ్ లో నేను పిల్లల ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకున్నాను, కానీ పిల్లల ఎనర్జీని వీళ్ళిద్దరు ఖచ్చితంగా మ్యాచ్ చేశారు. మామూలుగా పర్ఫామ్ చేయలేదు వాళ్ళు కూడా, అందుకే అంత ఉత్సాహంగా లేచి వచ్చి డాన్స్ చేశారంటే అది మామూలు విషయం కాదు. మీ ఇద్దరు వాయిస్ కూడా చాలా బాగుంది. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేసినందుకు. ఆల్ రైట్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ అండ్ వీణా. ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాటలు నాకు రాసింది మానుకోట ప్రసాద్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మంచి హిట్స్ నాకు ఇచ్చావు. అలానే ఇక్కడికి మా అమ్మ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తుండేనో అట్లా నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు నాకు తోడుగా నిలిచిన మా ఆయన వచ్చారు. మీరే పిలవాలి. ఏమండి? And thank you so much for supporting Veena Garu's talent andi. Thank you so much for that. Thank you so much ma'am. Andariki thank you. Thank you so much Sneha, and thank you so much Andi. Thank you guys. Thank you. All right, so manato paatu Sridevi Drama Company lo Little Heart Children's Day special episode ni celebrate chesukodaniki vachestunnaru Love OTP movie team. So let's welcome them. లవ్ ఓటీపీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ లో ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని బట్టి మా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రేమించుకోవాలంటే ఒక ఓటీపీ తెచ్చుకోవాలా? ఓటీపీకి ఎక్స్పాన్షన్ ఏంటంటే లవ్ చేసి ఒకడికి టోపీ పెట్టి పంపిద్దాం, ఒకడికి ఓ టోపీ, తర్వాత పి అంటే పెట్టి పంపిద్దాం. నువ్వు కరెక్ట్ బ్రదరు, నాకు నచ్చావు నువ్వు. రాజీవ్ గారు, ఆయనకి ఎందుకు అలా తెలుసంటే చాలా టోపీలు తీసుకున్నారు. సరే, మీ హీరో అనీష్ ఏమంటారు? ఎక్కువ చేత టోపీలు పెట్టారు, ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా? నా ఓటీపీ వచ్చి ఓవర్ టార్చర్ ప్రెషర్. అంటే లవ్ లో అది గారు మీకు తెలిసినదే, ఏ లవ్ మన కామన్ గా వెళ్తే చెప్పండి, ఓవర్ ఉంటదా, టార్చర్ ఉంటదా, ప్రెషర్ మూడు ఉంటాయి. మీకు ఉండలేదా? నో కామెంట్స్. వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నాకు తెలుసా అండి ఇంద్రవిజయ్ గారు, నా క్యారెక్టర్ ఎంత ఓవర్ టార్చర్ ప్రెషర్ అంటే బూట్ లెగ్ బాలరాజు మేడం కలిసి చేశారు. బూట్ కట్ బాలరాజు, బూట్ కట్టర్ బాలరాజు మేడం. ఐ వాంటెడ్ యూ టు కమ్ ఫర్ దిస్ ఫిల్మ్, బట్ అన్నకి చెప్తే అన్న ఒప్పుకోలే. అసలు నన్ను ఎందుకు వద్దన్నారండి? నేను ఒట్టుగా చెప్తున్నానండి. అన్నా ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దాని గురించి తర్వాత చెప్తాను మేడం, కానీ నేను అలా చేయలేదు. నమ్ముతారు కదా మీరు నన్ను? ఇప్పుడు మీరు నాకు టోపీ పెట్టారు. అయ్యో లేదు మేడం. ఈ టీవీ తాలూకు మాధ్యమం ద్వారా నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంద్రజ గారితో నేను వరుసగా 2-3 సినిమాలు చేయబోతున్నాను. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు సుమ గారికి వెంటనే మెసేజ్ పెడతా. We all are excited to watch the film, especially because you are part of the family, sir. So definitely ga mee cinema vachetappudu ma'am cheppinattu we all keep a track of it. So kachithanga ee cinema kuda as a family we're going to go and watch. So once again, thank you so much to the entire team for joining us today. Of course, Indraja ma'am, best wishes is always there, but still, ma'am, all the very best andi. Thank you. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కాస్త మా పిల్లలకి ఇంకాస్త స్పేస్ ఇద్దాము. ఎందుకంటే పేరెంట్స్ మార్నింగ్ నుంచి రాత్రి పడుకున్న దాకా ఓన్లీ పిల్లల గురించి ఆలోచిస్తుంటారు.
ఈ రోజు మీకున్న ప్రెషర్ కాస్త తగ్గించి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో ఐ హోప్ ఆ గిఫ్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో ఆర్ యు ఆల్ రెడీ? సో ఫస్ట్ ఈ గిఫ్ట్ ఎక్స్చేంజ్ కోసం రాబోతున్నారు నీలిమా గారు అండ్ నిలేష్. సో నిలేష్, మీరు మీ మమ్మీ కోసం ఏం ప్లాన్ చేశారు? నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అమ్మ సాంగ్ నేను పాడుతున్నాను ఈరోజు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నింగి నేల నిలిచే తాగా తోడుగా విలిచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నేను వీరొత్తే అమ్మా, బంగారం నువ్వమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు ఎమోషనల్గా ఉంది. మొన్న నువ్వు ఒక ప్రామిస్ ఇచ్చావు కదా మమ్మీకి, ఇంకా ఫోన్ చూడనని, అది కంటిన్యూ అవుతుందా? మమ్మీ చెప్పండి, ఏంటి పరిస్థితి? సో ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం వాడికి ఇష్టమైనది నాకు డెడికేట్ చేసేసి నాకు నచ్చినట్టు బిహేవ్ చేశాడు కాబట్టి ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై. నాకు తెలుసు అది మిస్యూజ్ చేసుకోడని. గేమ్స్ అయితే ఆడడు, బట్ వాడికి చదువుకోవడానికి కానీ ప్రతిదానికి ఫోన్ అవసరం ఉంది. ప్రతిసారి నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, బట్ అట్లా కాదు. సో మాకు కూడా కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాడికి ఫోన్ వాడికి ఇచ్చేసా. థ్యాంక్ యూ. కానీ ప్రామిస్ మీద ఉండు, లేకపోతే మళ్ళీ ఒక ఎపిసోడ్ చేసి నిన్ను బుక్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి మా నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు అండ్ ప్రశంస. రండి రండి. మరి మీరు పాప కోసం ఏం సర్ప్రైజ్ తీసుకొని వచ్చారు? మేడం, ఎప్పుడు పైన వాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తారు. అప్పుడు ఇప్పుడు డాడీ అలాంటిది కొని అంటే నేనే అంతంత చదివినా, నువ్వు బాగా చదవాలమ్మా, ఇప్పుడు ఏమొద్దు అంటూ ఉండేవాడిని. అప్పుడిప్పుడు హమ్ చేస్తుంటది. సర్లే ఏం చేయాలని కీబోర్డ్ తీసుకొచ్చాను. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అండ్రు నాన్న అంట. హ్యాపీ? yes. were you expecting this? no. అసలు ఎప్పటి నుంచి మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? 6 years నుంచి. Oh, so well done, congratulations, and I hope you make your dad and mom proud. Okay? yes. Thank you. ప్రశంస నా లైఫ్ లో చాలా స్పెషల్ మేడం. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు అంటే గ్రోతింగ్ లేదు, అబార్షన్ చేసుకోవాలన్నారు. కానీ ఎక్కడో మాకు చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది. ఈ 15 days లో గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేసుకుని మా మిస్సెస్ తీసుకుని వెళ్ళాను. అది లాస్ట్ స్కానింగ్. ఒకవేళ వద్దు అనుకుంటే తీసేసుకోవాలి మేడం. 250 grams సడన్ గా పెరిగింది మేడం, తల్లితోడు. నా లైఫ్ లో మా మదరే మళ్ళీ నా కడుపులోకి వచ్చిందని ఫీల్ అయినా మేడం. నా లైఫ్ లో చాలా స్పెషల్ మేడం తను. Definitely గా ప్రశంస will make you proud, రమేష్ గారు. She definitely has a bigger pup. Thank you so much. Thank you. All right, మరి నెక్స్ట్ వచ్చి మృదుల అండ్ శ్రేయాంష్. సో మీరేమైనా గిఫ్ట్ ఏదైనా స్మాల్ వన్ యాక్చువల్ గా ఒకసారి మమ్మీ వాట్ ఇస్ దిస్? ఇదేంటమ్మా? సో దిస్ ఈజ్ అ స్మాల్ గిఫ్ట్. ఇదేంటంటే సెమీ ఆటో పెన్సిల్ షార్ప్నర్. మా నోడు దగ్గర ఒక 100 రకాల షార్ప్నర్లు ఉంటాయి. సో హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ దిస్. అప్పుడు అడిగాడు, సరే ఇప్పుడు అది లేదు కదా అని చెప్పి ఈ రోజు అప్పటికప్పుడు ఐ జస్ట్ ఆర్డర్డ్, ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్ గా చేసుకొని తీసుకొచ్చా. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. అంటే డిడ్ యు వాంట్ దిస్? yes. All right, so mother happy, son happy, so we are also happy. Thank you guys, thank you.
ఆల్ రైట్, నౌ ఇట్స్ టైం టు వెల్కమ్ ఘన్శ్యామ్ అండ్ ఇటువైపు సునీత గారు రండి. గని ఏం ప్లాన్ చేసావు మమ్మీ కోసం? సాంగా? ఓకే సరే, రెడీ? మైక్ చెక్ చెక్ చెక్, సౌండ్ చెక్ చేసుకో. ఈకో తగ్గించండి, ఈకో స్పీడ్ పెంచండి. చెక్ చెక్ బౌన్స్, చెక్ బౌన్స్. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై నుండాలిగా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఘన్షి. అలాగే సునీత గారు, మీరేమైనా సర్ప్రైజ్ తీసుకొని వచ్చారా ఘన్షి కోసం? సర్ప్రైజ్ వాళ్ళ డాడీ ఇస్తా అన్నారండి. అమ్మో, డాడీ ఇస్తారా? బేసిక్ గా గన్సీకి వాళ్ళ అమ్మతో ఎప్పుడు ప్రాబ్లమే. మమ్మీ పొద్దున్నే లేపేస్తుంది, డాడీ నన్ను స్కూల్కి వెళ్ళమని ఇబ్బంది పెడుతుంది, ఇది అది అని చెప్పి నాకు ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. అరే గన్సీ, నీ కోసం నేను చేయగలిగింది అమ్మను మార్చగలను. ఏం మాట్లాడుతున్నావురా? నీకు నచ్చిన పిన్ ఎవరో చెప్తే, నీ కంఫర్ట్ గా ఉన్నది ఎవరైతే చెప్తే, నేను త్యాగం చేసి అమ్మని పక్కన పెట్టి నీ ఆనందం కోసం నేను త్యాగం చేస్తాను రా. సరే ఘన్షి, ఏంటి కొత్త మమ్మీ కావాలా? నాకు ఈ మమ్మీ నచ్చింది. మరి ఫైనల్ అయిపోయింది ఇక్కడ. చెప్పడం నువ్వు వినడం. ఆల్ రైట్, సో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి అలర్ట్ లో ఉంచిన మా రుద్దు అండ్ రుద్దు వాళ్ళు మమ్మీ, ప్లీజ్ సెంటర్ స్టేజ్. థ్యాంక్ యూ, వెల్కమ్. మన చైత్రలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ పాప మనందరి కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడబోతుంది. ఓకే, చైత్రలక్ష్మి రామా రండి. చైత్ర, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదో అనుబంధం, ఎదనిండా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం. రష్మి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మాటలు రావు, అలాగే వినపడదు. ఇద్దరికి ఆ ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ అమ్మగారు వచ్చారు ఇక్కడికి, అలాగే వాళ్ళ నాయనమ్మ గారు ఉన్నట్టున్నారు. అమ్మ రండి అమ్మ. మమ్మీ ఏమన్నారు? నువ్వు నాకు చాలా ఇష్టం, మా డాడీ కూడా అంతే, ముందు నువ్వే నాకు ఇష్టం అని అన్నారు. మీకు సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఉన్నారా? బ్రదర్ ఉన్నారా? మరి మిమ్మల్ని ఇంట్లో ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ వచ్చారా? నువ్వు వెళ్ళి తీసుకొని రా అమ్మమ్మని, వెళ్ళు. మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటే మమ్మీని చెప్పమని చెప్పు, మీరు ట్రాన్స్లేట్ చేసి మా ఆడియన్స్ అందరికి చెప్పండి. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి చూసి నేను పాడేది చాలా హ్యాపీగా ఉంది. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. వాట్ కెన్ ఐ సే అండి, మాటలు రావట్లేదు. కానీ చెప్తారు కదా, మనసు మాట్లాడే మాటలు అర్థమైనప్పుడు భాషతో పని లేదు, వాళ్ళు మనసుతో మాట్లాడుకుంటున్నారు. God bless them. Long live Chaitralakshmi. Thank you, You are a very, very special child and God bless you. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. రాజీవ్ గారు. చైత్రలక్ష్మి సూపర్, నువ్వు చాలా బాగా పాడావు. Thank you. నువ్వు 100 రెట్లు మాకన్నా జీనియస్. నీకు ఆ సంగతి తెలుసా? తెలుసుకో, ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడి ఇదిగో ఆది అంకుల్ తోటి బాగున్నావా తిన్నావా అని అనేస్తాం, కానీ నువ్వు నీ సైగలతోటి కమ్యూనికేట్ చేస్తున్నావంటే నువ్వు ఎంత గ్రేట్.
థ్యాంక్ యూ రాజీవ్ గారు ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఆది గారు. అంటే బేసిక్ గా ఈ చిన్న వయసులో ఉన్న పిల్లల్ని అమ్మా నాన్నలు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఈ వయసులోనే అమ్మా నాన్నలను అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుందంటే మామూలు విషయం కాదు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. ఈ రోజు మేమందరం చెప్పింది మీ అమ్మకి వినపడకపోవచ్చు, కానీ నీ పేరు మాత్రం ప్రపంచానికి గట్టిగా వినపడిద్దమ్మా. థ్యాంక్ యూ ఆది గారు. అనీష్ గారు. అండ్ యాజ్ మ్యామ్ సెడ్ యూర్ రియలీ బ్లెస్డ్ కిడ్ అమ్మా. యూ విల్ గ్రో బిగ్గర్ హైట్స్. నిజంగా ఆ తల్లికి మనం అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అనీష్ గారు. అండ్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమేషన్ మూవీ మహా అవతార్ నరసింహస్వామి సినిమా అందరికి తెలుసు. మరి ఆ సినిమాని 10 minutes యాక్ట్ లో మేము చూపిస్తామంటూ వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు కశ్యపపుత్ర. హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాజ్ఞవ్వాలి, అఖండ శక్తివంతుణ్ణవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. తదాస్తు. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుణ్ణి. ఇకపై ఆ పిరికి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తించాలి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. రాకుమారా, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురుల జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాద, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువుల స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. ఆ పిరిగి పంద విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? ఛీ, మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరహస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీ
ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుడిని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడనిపిస్తుంది. మీ సోదరి హోలికా సాయంతో కూడా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. భయపడి భయతకి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా, బలబడి నిలిచిన ఈ నేలని అడుగు, నాడుల జీవజలముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నడుగే హరిని కలుపు, నీవే నరహరివని నువ్వు కలుపు. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి. మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా. హిరణ్యకశ్యప, నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా గోళ్ళని బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జ్వలత్కరాళ జిహ్వికా తదత్కఠోరదంశ్రితా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండ పద్మికీలకా నగత్సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహతే నమో నమః. అసలు ఈ స్టోరీ చిన్నప్పుడు ఎన్ని సార్లు వినుంటానో నా అమ్మమ్మ ద్వారా. అండ్ ఈ రోజు లైవ్ గా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అసలు అవన్నీ గుర్తుకొచ్చే అట్ ది సేమ్ టైం వాట్ అ గూస్ బంప్స్ గివింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వంశీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. మీకు ఏ పాత్ర ఇచ్చినా, ఏ పర్ఫార్మెన్స్ లో అయినా మీరు పెట్టిన ఎఫర్ట్స్, ద 100% దట్ యు గివ్, కమెండబుల్ అండి. వంశీ, ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఈ ఛాన్స్ ఇచ్చిన దిలీప్ మాస్టర్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. దిలీప్ మాస్టర్ ప్లీజ్ రండి.
ఇంద్రజ మ్యామ్. ఏమండి, ఒక ఎపిసోడ్ లో ఒక సెగ్మెంట్ వావ్ లేదా 2 సెగ్మెంట్లు వావ్ అని ఉంటే పర్వాలేదు. ఈ ఎపిసోడ్ లో వావ్ 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 అని చెప్తూనే ఈ చివరి పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ మై గాడ్ అనిపిస్తుంది. కానీ ఈ గాడ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది మరో అద్భుతం అని అనిపిస్తుంది. అద్భుతం. ఈ 4 years ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో దిస్ ఈస్ ద బెస్ట్ చిల్డ్రన్స్ డే ఎపిసోడ్. అసలు చిల్డ్రన్స్ డే అంటే ఇలా కదా చేసుకోవాలి అని శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం చేసి చూపించినట్టే నాకు అనిపించింది. అండ్ దిలీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్ అన్నది ఒక దీపం అయితే, ఆ దీపం వెలగడానికి నూనె పోస్తాం కదా, నూనెకి బదులుగా మీరు మీ ప్రాణాన్ని పోసేస్తున్నారు. అసలు కళ్ళకు కట్టినట్టు ఒక సినిమా చూపించారు. నాకు ఆ మూవీ చూసినట్టే అనిపించింది. నాకైతే దిలీప్ మాస్టర్ వేరే లెవెల్, మీరు అంతే. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మనసు మొత్తం నిండిపోయి ఈ ఫీల్ ఉంది కదా, అది మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు. దిలీప్ మాస్టర్ మీరు చాలా అద్భుతంగా చేశారు. అండ్ మొత్తం చిన్నపిల్లలందరూ ఈ చిల్డ్రన్స్ డే ఫంక్షన్ కి మీరు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మీరందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ వంశీ గారు, మీ పర్ఫార్మెన్స్ లాస్ట్ లో నరసింహస్వామిగా మీరు అవతారం వచ్చిన తర్వాత లోపల నుంచి ఆ ఎనర్జీని అంతసేపు హోల్డ్ చేయడం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ. ఆది గారు మీరు మాట్లాడరా ఏంటి? నాకు తెలిసి ఈ ఒక్క పర్ఫార్మెన్స్ చాలు మా దిలీప్ మాస్టర్ కి డి షోలో సోలోగా కొరియోగ్రఫీ ఇవ్వడానికి. ఒక్క పర్ఫార్మెన్స్ చాలు. అంటే ఇది చిన్నప్పుడు తరుణ్ గారి మదర్ రోజారమణి గారు చేశారు ఈ క్యారెక్టర్ భక్త ప్రహ్లాదలో. నాకు తెలిసి ఆవిడ చూసినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వీన్ని పొగుడుద్ది అనమాట. అంత బాగా పర్ఫామ్ చేశాడు. సూపర్ లౌకిక్. అసలు ఎరక్కొడేసాను, మామూలుగా కాదు. వాడి పర్ఫార్మెన్స్ అంత పండింది అంటే దానికి కారణం ఎవరైతే హిరణ్యకశిపుడుగా చేశారో అతను కూడా ఎరక్కొట్టేశారు. అతను కూడా ఎప్పుడైతే మన వంశీ నరసింహ అవతారంలో వచ్చాడో ఓన్లీ భక్త ప్రహ్లాదనే కాదు, టోటల్ ఈ పర్ఫార్మెన్స్ ను కూడా కాపాడాడు. సూపర్. మరి ఆది గారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఇలాంటి ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా మరి ఇంకా పిల్లలు పెద్దల మధ్య గొడవ ఉండాలా? వీళ్ళు పిల్లలైనా సరే చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి పిల్లలకు ఉండే కష్టాలు పిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉండే కష్టాలు పెద్దలకు ఉంటాయి. కరెక్ట్. ఇద్దరికి వాల్యూ ఇవ్వాలి కాబట్టి నాకు తెలిసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేమందరం వచ్చి మీతో పాటు జాయిన్ అవుతాం. మీరు కూడా ఇంద్రజ గారు లాగే మంచిగా ఎండ్ లో సొల్యూషన్ ఇచ్చారు. మనకి గొడవలు వద్దు కదా, అంతే కదా. పేరెంట్స్ అండ్ పిల్లలు అందరు రండి. ఈ రోజు పిల్లలందరూ మంచి మంచి గేమ్స్ ఆడారు, మంచి పాటలు పాడారు, అలాగే మంచి అన్ని రకాలుగా మీరు అందరినీ ఎంటర్టైన్ చేశారు. అలాగే ఈ రోజు మన యాద్వి లాస్ట్ గా షో ముగించే ముందు ఒక డైలాగ్ చెప్పింది. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముప్పనక పురుగనక పామనక కోడి కూత కొయ్యగానే నాగులెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీళ్లు పట్టు దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మే మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతుక అమ్మ నాన్న పిల్ల చెల్ల ఇల్లంతా ఏకమై కోతు కూసు కుప్ప నుంచి బస్తాకెట్టి మిల్లుకొచ్చి బేరమాని కాతకెట్టి పైకి మెంత లెక్క కట్టి కళ్ళగత్తి కట్టగెట్టి పక్కనెట్టి అల్చ తింటే తీర్చాలని అరగప్పు టీ అడిగితే ఆరుగాను రైలు బిడ్డ నెత్తురంటే సెవిడి చేసి ఎనకేసిన సొమ్మిని ఎనక్కి తిరిగే లోపు కాచేయడానికి నీకెన్ని గుండెలు బే. ఎన్టీఆర్ గారి డైలాగ్ కాబట్టి రాజీవ్ కనకాల అన్న చెప్తే బాగుంటది. ఎంత బాగా చెప్పిందో. నువ్వు చాలా బాగా చెప్పావు. బ్యూటిఫుల్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యు. సూపర్. ఆల్రైట్ వ్యూవర్స్, ఇదండి మన ఇవాల్టి సండే స్పెషల్ చిల్డ్రన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.